హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ జీ నాగసుధాలక్ష్మి. సో ప్రెగ్నెంట్ లేడీస్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు కొంతమందికి జీటీటీ టెస్ట్ అంటే గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అని అంటాం. ఇదేంటంటే 6th మంత్ ఎండింగ్ ఆర్ 7th మంత్ బిగినింగ్లో ఒక 24-25 వీక్స్ మధ్యలో వాళ్ళని ఫాస్టింగ్లో రమ్మంటాం. ఒక బ్లడ్ శాంపిల్ తీసాక 75 grams ఓరల్ గ్లూకోజ్ తాగిన తర్వాత మళ్ళీ 2 times బ్లడ్ శాంపిల్స్ తీస్తాం. సో ఇందులో తేలింది ఏంటంటే ఒక పేషెంట్కి చాలా హై వాల్యూస్ వచ్చినాయి అండ్ దెన్ వీల్ నేమ్డ్ హస్ డయాబెటీస్. ఓకే, సో ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉంటే ఏం చేయాలి అంటే ఆబ్వియస్గా మెడిసిన్స్ యూస్ చేయాలి. ద బెస్ట్ మెడిసిన్ ఏంటంటే ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలి. సో షీ టుక్ ఇంజెక్షన్స్, తనకు చాలా కొత్తగా ఉంది, తను ఎవరికి చెప్పకుండా తన ఇంజెక్షన్స్ ఆపేసింది. ఇంకా చూస్తే తన షుగర్ వాల్యూస్ షూట్ అయిపోతున్నాయి. సో దెన్ వీ జస్ట్ ఆస్ వెల్ బీయింగ్, అది బేబీ వెల్ బీయింగ్ చూస్తే అంతేమీ బాగోలేదు. సో దెన్ ఇమీడియట్గా మళ్ళీ వాళ్ళకి చెప్పాం, అమ్మ దిస్ ఇస్ నాట్ ద వే. మీరు మెడికేషన్స్ కానీ మధ్యలో ఆపేసి షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయకపోతే సడన్ ఐయుడి అంటే బేబీ కడుపులో చనిపోయే ప్రమాదం ఎక్కువ. మదర్కి ఉన్న డయాబెటీస్ బేబీకి ఎఫెక్ట్ అవ్వచ్చు, బేబీకి బర్త్ వెయిట్ తగ్గచ్చు, బేబీకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావచ్చు, బేబీకి ఒబేసిటీ రావచ్చు. దెర్ ఆర్ మెనీ కాంప్లికేషన్స్ దట్ కెన్ అక్కర్. సో ఎప్పుడైనా ఏదైనా మెడికేషన్స్ మేము చెప్పామంటే మీ సొంత వైద్యాలు ఎప్పుడు ఆపకండి. షుగర్ ఉంటే మాత్రం కంపల్సరీ ఇన్సులిన్ చెప్పినప్పుడు రెగ్యులర్గా వాడండి, షుగర్ లెవెల్స్ చెక్ చేయించుకోండి అండ్ డాక్టర్తో ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉండండి అండ్ షుగర్ టెస్టింగ్ చేసుకోండి అండ్ బేబీ కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ అండ్ ఫాలో మీ ఫర్ మోర్. బాయ్ బాయ్.